చట్టాలు, న్యాయాలు సామాన్యుకు నిజంగా పనిచేస్తున్నాయా? ఉన్నోడికే సలాం చేస్తున్నారు ఈ వ్యవస్థ, లేనోడిని చితకబాదుతున్నారు. ఎక్కడుందండి న్యాయం, నీతి, ధర్మం? ఇవన్నీ ఒక లేనోడి మీదైనా ఉన్నోడి మీద పనిచేయవా? ఒక్కటే నేను అడుగుతున్నా, ఉన్నోడు 20% ఉండొచ్చాము, లేకపోతే 30% ఉండొచ్చాము, 40% వేసుకోండి, 60% మొత్తం మధ్యధర్తి ఒక లేనోడు ఇవన్నీ కలిపాక మీకు ఓట్లు పడేది. అరే మా ఓట్ల మీద మా వల్ల మీరు గెలిచి మా మీదనే పెత్తనం చలాయించడం ఏంది? అంటే సామాన్యుడు అంత చులకన మీకు? అంటే ఒక లేనోడైనా, ఒక మధ్యవర్తి కుటుంబం వ్యక్తి అయినా మీకు అంత చులకనా? ఉన్నోడు కారేసుకుని వస్తే సలాం చేస్తున్నారు, లేకపోతే వాడిని కొట్టాలా లేదా అని ఆలోచిస్తారు ఒక పోలీస్ వ్యవస్థ అయినా. లేనోడు కనబడితే మాత్రం అసలు ఒక్క ఆలోచన కూడా చేయరు, వెంటనే లాడీస్కు పెటాపెటం కొడుతున్నారు. ఎక్కడ నీతి, ఎక్కడ చట్టం? న్యాయ వ్యవస్థ కూడా కరెక్ట్గా తీర్పు చెప్తుందా? ఒకసారి నిజాలు మాట్లాడుకోవాలి. ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా కరెక్ట్గా తీర్పు చెప్తుందా? చట్టాన్ని గౌరవించే వ్యక్తులం, ఒక మిడిల్ క్లాస్ వాడైనా లేనివాడైనా చట్టాన్ని గౌరవించేది మేము. ఉన్నోడు గౌరవిస్తున్నాడా చట్టాలని? గౌరవించని వ్యక్తుల్ని, ఒక ఉన్నోడు చట్టాన్ని గౌరవించడు, అలాంటి వ్యక్తుల్ని మీరు గౌరవిస్తున్నారు. ఇది మా ఓట్ల ద్వారా గెలిచిన మీరు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యవస్థ కూడా ఉన్నోడికి గౌరవిస్తున్నారు. ఇప్పుడు ఏ తప్పు చేసినా ఒక అమాయకుడిని కానీ, సరే అమాయకుడు వాడు ఏం తప్పులు చేసి ఉండొచ్చాం కానీ వాళ్ళు లేనోడు కానీ, ఒక పేదవాడు కానీ తప్పు చేస్తే వెంటనే ఆలోచించకుండా పెటాపెటా జైల్లో వేయటం కానీ, కొట్టడం కానీ అన్నీ జరిగిపోతాయి. లేనోడు ఉన్నోడు తప్పు చేస్తే మాత్రం 100 క్వశ్చన్స్ పుట్టుకొని వస్తాయి, వెంటనే అరెస్ట్ చేయరు. ఇంకెక్కడ నీతి అండి, ఎక్కడ చట్టం అండి? ఇదేనా మన భారతదేశం చట్టం? మార్చండి సిస్టాన్ని. పిచ్చోలా కనబడుతున్నాం. ఇప్పుడు ప్రజలంతా చైతన్యవంతులు అయ్యారు. ఒకప్పుడు ప్రజలు కాదు, ఒక ఎమ్మెల్యే అయినా, సీఎం అయినా సరే, ఒక ప్రధానమంత్రి అయినా సరే తప్పు చేస్తే ఎవడన్నా తప్పే. మంచి సమాధానం నిర్మిద్దాం, మంచిని గెలిపిద్దాం. జై హింద్.